రాముడు విడిచిపెట్టినటువంటి బాణములకు వాళ్ళ గుండెలకి ఉన్నటువంటి కవచములు పిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి ఆ బాణాలు. గుచ్చుకుని భూమిలోకి వెళ్ళిపోతే నెత్తురు ఓడిపోతూ పెద్ద పెద్ద నోళ్లు తెరిచి కేకలేస్తూ 14 మంది భూమి మీద పడి మడిచిపోయారు. చూసింది శూర్పణ. పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళి గభాల పడిపోయింది. దగ్గర పడిపోయేటప్పటికీ ఈయన మళ్ళీ చూశాడు. వీడు ఇలా గభాలను మళ్ళీ పడిపోయింది అనుకున్నాడు. అనుకుని ఇప్పుడే కదా 14 మందిని పంపించాను నీ ముక్కు చెవులు కోసిన వాళ్ళని చంపమని, మళ్ళీ వచ్చి ఇలా పడిపోయావు, నీకేమైందని అడిగాడు. అడిగితే ఆవిడండి, ఆ రాముడు ఇక్కడికి వచ్చి దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను అందరినీ సంహరించడానికి సిద్ధపడిపోయాడు. నువ్వు ఎలాగో చంపలేవు, అందుకని రాక్షసులందరినీ పట్టుకుని అరణ్యం ఖాళీ చేసేసి పారిపోండి మీ అందరూ అంది. మీ అందరైనా బతుకుతారా, మీరు రాముడి తేజస్సు తట్టుకోలేరు అనేసరికి వాడికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది. ఉక్రోషం వచ్చి అంత మాట అంటావా, చూడు నేను ఇప్పుడే బయలుదేరుతాను, నేనేమనుకుంటున్నావో, నేను కాని యుద్ధానికి బయలుదేరానంటే నా ముందు దేవేంద్రుడు కూడా వజ్రం పట్టుకుని రథంలో నిలబడినా సరే సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేనే రథమిక్కి ఖడ్గం చేత్తో పట్టుకుని యుద్ధానికి బయలుదేరిన నాడు నా ముందు నిలబడగలిగినటువంటి వాడు ఉండడు. అందుకని శూర్పణఖ బయలుదేరుతున్నానన్నాడు. అంతకు ముందు నిందించింది, ఇప్పుడు పొగుడుతోంది. నువ్వు రా అన్నయ్య రాక్షసుడి అంటే, నీ ముందు రాముడు ఎక్కడ నిలబడతాడు రా, బయలుదేరి 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 వెళ్ళి రాముడిని చంపేసేయి. ఆవిడికి ఒక మాట లేదు, ఆవిడ మాటలో ఒక నిలకడ లేదు. ఆవిడికి కావలసింది ఆవిడ ప్రయోజనాన్ని ఆవిడ సాధించుకోవాలనేటటువంటి కరడు కట్టినటువంటి పాశవికత. అటువంటి స్త్రీ కనుక అప్పుడే పొగిడితే కరుడు గమనించలేకపోయాడు. గమనించలేక 14,000 మంది రాక్షసులతో కలిసి రథమెక్కి బయలుదేరుతున్నాడు.